హే గైస్ 30 డేస్లో 1K ఛాలెంజ్ చేసినాం కదా నిన్నైతే మనం. ఇది వచ్చేసి డే 1 అనమాట. ఇక డే 1 రోజు అయితే వ్యాపారానికి వెళ్తున్నా. ఇక నిన్నైతే ఫాలో చేసిమని అయితే చేసారు. కొంతమంది బయట కామెంట్స్ కూడా పెడుతున్నారు, అట్లా పెట్టకండి. ఇక పోతే పోతే ఒక ఆమె పిలిచిందనమాట. ఈ అమ్మాయి అయితే డబ్బులు అడిగిందనమాట. ఇక నేనైతే డబ్బులు ఇచ్చేసిన అనమాట. కిలోకి 30 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. ఇవాళైతే చాలా మంది డబ్బులు అడిగారు. ఇక అందరి దగ్గర డబ్బులు పెట్టే కొనుక్కున్నా. ఇక చాలామంది అయితే కాంట కొడతారు, నాకైతే కాంట కొట్టడానికి రాదు. నాకు ఏమన్నా చెప్పలు ఇచ్చిన దాంట్లో లాభం వస్తుంది అనమాట. అంత తప్పించి నేనేమైతే కాంట కొట్టను. ఇవాళ హనుమాన్ జయంతి అంట. ఇలా అయితే పండుగ అని సరిగ్గా ఎక్సలేరు ఎవ్వరు. ఇక తిరుగుతున్నాను అనమాట. ఇకపోతే వాడితే ఆయన అదృష్టం. ఇక నేనైతే ఊరు మొత్తం తిరిగిన అనమాట. దాదాపు 2 ఊర్లోకి వెళ్ళిన. ఇక ఒక ఊర్లో అయితే ఒక ఆమె పిలిచింది అనమాట. ఆమె అయితే కొబ్బరి పొడి ఇచ్చింది. ఇక నేనైతే ఆ కొబ్బరి పొడి జోకిన 2 కిలో ఏమైంది. ఇక కవర్లో కట్టేసి లోపల వేసేసిన. ఇక చెప్పైతే చూడండి మీరే. హే గాయ్స్, నేనైతే వ్యాపారానికి వచ్చిన అనమాట. ఇక్కడ నుంచి మనం చేవెళ్ళికి 40 కిలోమీటర్లు. చేవెళ్ళి దాటి వెళ్ళిన అనమాట. 70 కిలోమీటర్లు. శంషాబాద్లోని చేవెళ్ళ అవతలకి వెళ్ళిన. రాను పోను కలిపి 140 కిలోమీటర్లు ఏమొస్తుంది. వ్యాపారం అయితే ఏమైతే లేదు, మొత్తం ఇవ్వాలని. ఇవి ఊర్లోకి వెళ్తే కిలో చక్కెర అంటారు. మాకు కొద్దిగా బాధ ఉంది. మీ లెక్క మాకు కాంటలు కొట్టడం రాదు, చేయడం రాదు. మాకు వచ్చేది కిలోలు అర్ధ కిలో. ఈ అర్ధ కిలో కొద్దిగా ఎక్కడ పెడతాం, కానీ కిలో అయితే పెట్టలేము. కొంతమంది కిలోకు 2 కిలోలు కూడా పెట్టామని చెప్తారు అనమాట. అంత మలవడి తెచ్చారు మీరైతే. ఇక నేనైతే ఊరు మొత్తం తిరిగిన అనమాట. తిరిగి అయితే నేనైతే ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇక కొడుకులు ఎన్ని కిలో అయిన తర్వాత చెప్తా. ముందైతే మీరు ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్.